అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్ ఛానల్. ఈరోజు ఒక పండగ ప్రాముఖ్యత కోసం, దాని విశిష్టత కోసం తెలుసుకోవాలని మనము ఒక అంబేద్కర్ గారు ఫాలోవర్ని అయితే మన స్టూడియోకి అయితే తీసుకొచ్చాము. నమస్కారం అండి. నమస్తే. జై భీమ్. జై భీమ్ అండి. అయితే చాలా మంది ఏడాది మొదలవగానే మొదటి పండగగా సంక్రాంతి అని చెప్పుకుంటారు. సంక్రాంతి కొంతమంది అనేసి అంటే, కొంతమంది పెద్ద పండగ అనేసి అంటారు. సంక్రాంతి పెద్ద పండగ అనే ఈ రెండిటికి వ్యత్యాసం ఏంటి అనే విషయం మీద ఈరోజు మనం మాట్లాడుకోదలుచుకోబోతున్నాం. కనుక మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి స్కిప్ చేయకుండా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా విని మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోండి. అదేవిధంగా మేము ఏదైనా తప్పుగా దీని గురించి మాట్లాడితే దాని నుంచి మీరు సరిచేసి మాకు కొంచెం అవగాహన కల్పించండి. సార్ చెప్పండి సార్, అసలు సంక్రాంతి అంటే ఏంటి, పెద్ద పండగ అంటే ఏంటి? జై భీమ్ అండి. ముందుగాను సంక్రాంతి అంటే ఇది ఎలా స్టార్ట్ అయింది అనేది మనం ముందుగా చెప్పుకోవాలంటే, సంక్రాంతి అంటే సంకుర్ని చంపి చేసుకునే పండుగని సంక్రాంతి అంటారు. ఈ సంకుర్లు అంటే ఈ సంకుర్లు ఎవరు అనేసి చాలా మందికి ఫస్ట్ వచ్చే డౌట్. ఈ సంకుర్లు ఎవరు అనగానే మన ప్రతి గ్రామంలో కూడా దేవతలు ఉంటారు, గ్రామ దేవతలు అంటాం. ఈ గ్రామ దేవతలు 7 ఉంటారు. 7 ఒక అన్నదమ్ముడు పోతురాజు ఇలాగా ప్రతి గ్రామంలో 7 దేవతలు అనేది నార్మల్ కామన్ గా ఉంటారు. అయితే వాళ్ళ పేర్లు మారొచ్చు, కానీ దేవతలు అయితే 7 కన్ఫర్మ్. ఓకే. ఈ 7 చంపి సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారు, దీని ముందు పెద్ద పండుగ ఏంటి అనే దానికోసం మాట్లాడుకోవాలంటే, అసలు ఈ 7 చంపారు అని అంటున్నారు. అసలు వాళ్ళకి చంపడానికి గల కారణం చెప్తున్నాం. ఇప్పుడు నిజం చెప్పుకోవాలంటే మన పూర్వీకులు ఈ పాడి పంటలు ఏదైతే పండించుకొని తీసుకొచ్చి ఆ సుఖ సంతోషాలతో మన ఇంటికి ఈ పంటలు వచ్చిందనే ఆనందంతో కొత్త వాళ్ళని పిలుచుకొని చేసుకునే పండుగ ఏదైతే ఉందో దాన్ని పెద్ద పండుగ అంటాం. ఈ పెద్ద పండుగ రోజు ఈ సంకుర్లు చంపారు అనే సాక్ష్యం, దీనికి అసలు సంకుర్లకి చంపడానికి గల కారణం ఏంటంటే, మనం భారతదేశంలో మూలాలకు పోతే ఈ దేశం పూర్వం ద్రవిడ దేశం అండి. ద్రవిడులు ఉండేవారు అనమాట ఈ దేశంలో. ఈ ద్రవిడులు ఉండేటప్పుడు, అప్పుడు సింధు నాగరికతలో ద్రవిడులు ఉండేటప్పుడు ఈ పూర్వీకులు చేసే పండగే పెద్ద పండగ. అది పాడి పంటలు పండించుకొని ఇంటికి తెచ్చుకునే సంతోషమైన కారణంతో చేసుకునే పండగ. అయితే ఆ సమయంలో ఆర్యులు అనబడ్డ వాళ్ళు విదేశాల నుండి వచ్చారు మన దేశానికి. యూరోప్ ఆసియా, మధ్య ఆసియా గుండా విదేశాల నుండి వచ్చారు. వీళ్ళు హిమాలయాలు గుండగా 3 పాయల్లో వచ్చారనమాట. 3 పాయల్లో వేరువేరుగా వచ్చినప్పటికీ వీళ్ళు ఈ దేశంలో సొరబడడానికి కానీ గ్రామాల్లో ఉండడానికి కానీ అవకాశం ఇవ్వకుండా అడ్డుకుండేవారు. దానికి గల కారణం ఏంటంటే, మన దేశంలో మూలాలకు పోతే మళ్ళీ పూర్వం ఆడవారు పెత్తనం ఉండేదండి. ఆడవారు పెత్తనం ఉండేది. ఈ ఆడవారు పరిపాలించేవారు అనమాట. అప్పుడు పరిపాలించే దీంట్లో ప్రతి గ్రామంలో కూడా గ్రామదేవత అని ఒక ఆమె ఉండి, ఆమె ఆ గ్రామానికి హెడ్ ఉండి ఆమె పరిపాలించేది. ఆమెకు తోడుగాను ఒక 6 అక్క చెల్లెలు అనేసి 6 ఉండేవారు. పొలిమేరలు ఉండేవారు అనమాట. పొలిమేరలు నుండి గ్రామానికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా, సమస్యలు రాకుండా వాళ్ళు కాపలాగా ఉండేవారు అనమాట. ఇందులో మనం తెలుసుకోవచ్చు. ఇప్పటికీ మన పూర్వీకులు, మన పెద్దలు, ఇంట్లో ఉన్న పెద్దలు చెప్తున్న మాటలు ఉంటాయి, మీరు వినొచ్చు. అదేంటంటే, ఎర్నమ్మ అని కానీ లేదా మరిడమ్మ అని కానీ ఇలాగ ఉంటారు. వీళ్ళు చాలా డేంజరు, అటువైపు పోకండి, అటువైపు వెళ్ళకండి అని చెప్తూ ఉంటారు మన పెద్దలు. దానికి గల కారణం ఏంటంటే, పూర్వం ఎవరైనా మన గ్రామంలోకి పరాయి వాళ్ళు వచ్చేటప్పుడు ఈ మరిడమ్మ, ఎర్నమ్మ అనే వాళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళని ఫైట్ చేసి, వాళ్ళతో యుద్ధం చేసి, సీల్సి సండాల్సి ఆర్గించేసేవారు అనమాట, తినేసేవారు అనమాట. అంతే, ఇంకా వాళ్ళు రూపురేఖలు కూడా దొరకకుండా. ఈ పరాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన గ్రామంలోకి వచ్చేటప్పుడు వాళ్ళని అంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతలు, పొలివేరులో ఉన్న గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో, సంకుర్లు ఎవరైతే ఉన్నారో, అంతే ఇప్పుడు గ్రామ దేవతలుగా మనం ప్రకటిస్తున్నాం. ఒకప్పుడు సంకుర్లే. ఈ సంకుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసేవారంటే, బయట పరాయి వాళ్ళు బయట నుండి వచ్చే వాళ్ళు గ్రామంలోకి రాకుండా అడ్డుకుండేవారు అనమాట. అడ్డుకుని వాళ్ళ మాట కాదు అని గ్రామదారులు అంటే, సంకుర్లు అంటే కాపలాదారులు అనుకోవాలా? గ్రామ రక్షకులు. గ్రామ రక్షకులు.
వీళ్ళు కాపలాదారులు అనకూడదు ఇంకా. ఓకే, గ్రామ రక్షకులు. ఆ, గ్రామ దేవతలతో రక్షకులు. సమానంగా ఇచ్చేసారు కాబట్టి గ్రామ రక్షకులు. వాళ్ళు గ్రామ రక్షకులు అయితే వీళ్ళ మాట కాదని గ్రామంలో అడుగు పెడితే మాత్రం వాళ్ళని ఫైట్ చేసి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళు చంపి సీల్స్ ఎండాల్సి ఆరగించేసేవారు, తినేసేవారు. ఓకే. అసలు వాళ్ళ రూపురేఖలు కూడా ఎవరు దొరకకుండా. ఓకే. అయితే ఈ ఆర్యులు అనబడ్డ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు గ్రామంలోకి వెళ్ళాలంటే వీళ్ళు దాటి లోపలికి వెళ్ళలేకపోతున్నాం, వీళ్ళు ఎప్పుడు వెళ్ళాలని చెప్పి చాలా సంవత్సరాలుగా వేచి ఉన్నారు అనమాట. చాలా సంవత్సరాలుగా చూసి 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 లాస్ట్ కి వీళ్ళు ఏం డిసైడ్ చేశారంటే వీళ్ళకి ఒక పండగ చేసుకుంటున్నారు, పెద్ద పండగ. ఈ పెద్ద పండగలో చాలా సంతోషంగా కుటుంబ సభ్యులతోటి, కొత్త అల్లుళ్ళతోటి, కూతుళ్ళతోటి అందరు కలిసి చేసుకునే పండుగలని ఈ 3 రోజులు 4 రోజులు చేసుకునే పండుగలని వేరియేషన్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా. ఈ భోగి అనేసి, తర్వాత వచ్చి బట్టలు పెట్టే అంతే పెద్దలు పూజించే పండగ పెద్ద పండగ అనేసి, తర్వాత సంతోషంతో అంతే మాంసం అది తీసుకొచ్చి తినేసి అందరు ఫెస్టివల్ లా చేసుకుంటారు అనమాట. అది దానికి గల కారణాలు ఏంటంటే ఈ భోగి మనకు అందరికీ తెలుసు, మనం మట్టిలోని పని చేస్తాం, పొలంలో పని చేస్తాం, మట్టి అంతా ఒంటి పట్టుకుంటుంది. ఆ మట్టి అంతా పోవడానికి అప్పుడంతా పూర్వం సబ్బులే ఉండేది కాదు. ఆ సబ్బులు లేని టైంలో నూనెతో బాగా మాలిచేసి నలుగు పిండిని పెట్టి దాంతో బాగా శుభ్రం చేసుకొని స్నానం చేసిన తర్వాత ఆ వేడి మంట వేసుకొని ఆ వేడి మంట దగ్గర నించుంటే స్వేదరంధ్రాలు ఓపెన్ అయ్యి ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో భోగి మంటలు వేశారు. అలాగే పెద్ద పండగ మనం కొత్త పంట పండించుకొని తీసుకొచ్చాం కదా, ఆ పంటని కొత్తగా తీసుకొచ్చిన దాన్ని పూర్వీకులకి మడపలు పెడతాం మనం. అది చూస్తున్న విషయం, తెలిసిన విషయం మనకి. ఆ మడపలు కొత్త పిండి వంటలతో చేసే మడపలు, మన బట్టలు కొత్తగా నేసుకొని మనం వేసుకోవాలనుకున్న బట్టలు ఇవన్నీ కూడా మనం తినవలసిందని ఏది కూడా మన పూర్వీకులు మనకు నేర్పిన విద్యతో, మన పూర్వీకులు మనకి ఇచ్చిన సంపత్తో మీ దయ వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ ముందు మనం మడప పెట్టుకొని మనం తిన్నాం. ఒక ఆనవాయితీ. ఇలాగా తర్వాత రోజు ఈ పండగ అయిపోయిన సందర్భంగా అందరం కలిసిన సందర్భంగా మాంసం అదని తెచ్చుకొని వండుకొని తినే సాంప్రదాయం కూడా అలాగా కనుమగా. ఆ తర్వాత ముక్కనుమ అనేసి మనకి ఈ పశువులు, అంతే పశువులు కూడా మనలో ఒకటి కాబట్టి పశువుల వల్లే ఈ పాడి పంటలు పండించుకోవడం కానీ మన సంపద పెంచుకోవడం కానీ ఇవన్నీ చేస్తాను కాబట్టి వాటిలో పూజించుకునే కార్యక్రమం ఒకటి ముక్కనంతో చేసుకొని ఈ 4 రోజులు అడవుడితో ఉంటాం. ఈ అడవుడితో ఉండేటప్పుడు గ్రామ రక్షకులకి సపోర్ట్ గా ఎవరు ఉంటారు అనమాట. ఆ సందర్భంలో ఈ 7 గ్రామ రక్షకులు సపరేట్ గా ఉండే టైంలో వీళ్ళు సొరబడ్డారండి. ఆర్యులు సొరబడి వీళ్ళు చంపేసి ఎవరిని, ఈ గ్రామ రక్షకులు 7గురిని చంపేశారు. 7గురిని చంపేసి వీళ్ళు చంపేసిన తర్వాత రోజు మన గ్రామంలో ఉన్న ప్రజలతో ఈ పేడ ముద్దలు పెట్టి తొక్కి, అంటే సాధారణంగా ఇది లాజిక్ గా తెలిసే విషయం ఏంటంటే మన ఇంట్లో ఎవరైనా చనిపోతే శ్మశానానికి వెళ్ళొచ్చి మనం పేడని తొక్కుతూ ఉంటాం. తొక్కి ఇంట్లోకి వెళ్తాం. దానికి సింబాలిటీ గానీ ఏం చేస్తారంటే పేడ ముద్దలు పెట్టి ఇది గుబ్బం అని చెప్పేసి, తర్వాత మన ఏ శంకురులు అయితే చంపేశారో మన గ్రామ రక్షకుల్ని వాళ్ళు అలా విడిచిపెట్టకూడదు, గుండాలు కట్టాలని చెప్పేసి. మీరు బాగా ఇక్కడ గుర్తు చేయండి, గుండాలు అని చెప్పాను కాబట్టి. మళ్ళీ గుండాలకి గుడ్లకి తేడా ఉంటాయండి. గుడ్లు గోపురాలతో వస్తాయి, గుండాలు ఇలాగ వస్తాయి త్రిభుజాకారాలు, అంతే ఒక శ్మశానం, అంతే సమాధుల్లాగా ఉంటాయి. మీరు గమనించాలి. ఇప్పుడు ఈ సమాధుల్లాగా ఉండే గుండాల దగ్గర బ్రాహ్మణ్స్, అంటే పంతులు వాళ్ళు పూజారులు ఎవరు ఉంటారు అక్కడ. గ్రామంలో ఉన్న వాళ్ళే పూజలు చేసుకున్న వాళ్ళే ఉంటారు తప్ప పంతులుగా పూజారులు ఉంటారు. గోపురాల్లో గుళ్ళు ఉన్న, అంటే ఎలాగంటే అయ్యవారికి పూజించేవారు మాత్రం ఉంటారు. తేడా ఉంటది చిన్నది వాళ్ళకి వీళ్ళకి. అదే క్లియర్ గా, అందుకే వాళ్ళు చంపేసి వీళ్ళు సంక్రాంతి పండుగ చేసుకున్నారు అనమాట. ఎవరు? ఆర్యులు చేసుకునేటప్పుడు వాళ్ళు మనలాగా, అంటే క్షమించాలి, ద్రవిడులాగా పూర్వీకులకి మడపలు పెట్టరు, కొత్త బట్టలు పెట్టరు, పిండి వంటలు పెట్టరు. ఇంట్లోని ఆ పండగ వాతావరణం అనేది మీకు తెలుస్తున్నది, మనం చూస్తున్నది ఈ భోగి మంటలు అయిన ఇవన్నీ కాకుండా జస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఫెస్టివల్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొత్త బట్టలు వాళ్ళు వేసేసుకుంటారు, వాళ్ళు వండుకొని తినేస్తూ ఉంటారు. ఇలా చేస్తారు. వాటితో పూజలు మడపలు ఏం పెట్టరు అనమాట వాళ్ళు. ఇది మన పెద్ద పండగకి సంక్రాంతికి గల తేడా అనమాట. ఇదండి మన సంక్రాంతి యొక్క ఎలాగొచ్చింది అనే విషయానికి.
ఓకే. ఆ ఇప్పుడు వాళ్ళు చంపేసిన తర్వాత ఈ పండగ చేశాను అన్నారు. పండగ చేసిన తర్వాత అది చంపేసిన తర్వాత వీళ్ళు దీనికి ప్రత్యేకించి ఇంకొక పేరు పెట్టి దీన్ని సంక్రాంతి అని పెట్టారని అంటున్నారు మీరు. సంగురులు చంపేశారు కాబట్టి, సంగురులు చంపేసిన రాత్రికి కాబట్టి సంక్రాంతి వచ్చింది. ఓకే. సంకుర్లు చంపిన రాత్రిని సంక్రాంతిగా మలిచారని సంక్రాంతి ఆర్యులు అంటున్నారు. ఆర్యులు. ద్రవిడ్ అంటే ఒకనొక టైంలో ద్రవిడ్లు పూజించే వాళ్ళు వాళ్ళని చంపడం వల్ల సంకుర్లు చంపేసి సంక్రాంతిగా మారిన దాన్ని సంక్రాంతి అనేసి అని ఇప్పుడు సంక్రాంతి చేసుకుంటున్నారు. పెద్ద పండగ అయితే ఒకప్పుడు చేసేదాన్ని పెద్ద పూర్వంలో పండగ. అంటే మన ఆ, మూలాల నుండి పెద్ద పండుగ ఉంది. పెద్ద అంటే పండగ ఉంది. ఈ పాడి పంటలు ఎప్పుడైతే పండించుకున్నామో అప్పటి నుండి కూడా అదే ఈ ఉంది. పండించుకోవడం, ఈ సంస్కృతిని ఎప్పుడైతే నేర్చుకున్నామో, నాగరికత ఎప్పుడైతే నేర్చుకున్నామో అప్పటి నుండి పెద్ద పండుగ అయితే ఉన్నది. ఓకే. ఎందుకంటే అది మన సంతోషంగా ఇంటికి తెచ్చుకున్నాం కాబట్టి అందరూ ఇంకా ఇక్కడ ఒక మంచి విషయం అండి అసలు. ఇప్పుడైతే మనం అన్ని అంగడికి వెళ్ళి అంటే దుకాణంకి వెళ్ళి కొనుక్కుంటున్నాం, షాపింగ్ మాల్స్ అని సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటున్నాం. ఒకప్పుడు కొనుక్కునేది ఏం లేదు. అవునండి. అన్ని ఏంటి ఎలాగంటే, పండిన పంటని ఒకరికి ఆ, ఇచ్చేసి వేరే 5 వస్తువులు ఉదాహరణకి మీరు ధాన్యం పండించుకున్నారు, నేను మినపప్పు పండించుకున్నాను, ఇంకొక వ్యక్తి మేము పెసరపప్పు పంచుకుంటారు. అవునవును. ఇలా పంచుకొని చేసుకునే పండుగ ఇది. అసలు చాలా చక్కగా అందరు కలిసి ఉండి అసలు ఏమి కులం అనేది కానీ మతం అనేది కానీ ఏమీ లేదనమాట ఆ రోజుల్లో. లేని రోజుల్లో జరిగిన పండగ ఇది, పెద్ద పండగ. ఇప్పటికీ ఈ పెద్ద పండగ అనేది ఎప్పటికీ ఆగిపోయేది ఉండదు, ఆగడం ఉండదు, అసలు జరుగుతూనే ఉంటది ఈ పెద్ద పండుగ. దీన్ని ఈ ప్రతి సంస్కృతిలో కూడా ఈ పెద్ద పండుగ అనేది ఉంటది అనమాట. ప్రతి దేశంలో కూడా ఈ పెద్ద పండుగ అనేది ఉంటది. ఎందుకంటే ఇది మూలాలు అనమాట. అసలు ఈ సృష్టి పుట్టడానికి మూలం ఈ మన పంటలు పండించుకునే సంస్కృతి స్టార్ట్ చేయడం. ఓకే. ఓకేనండి. చూసారు కదా, మీరైతే పెద్ద పండగ సంక్రాంతి అనే విషయం మీద ఈరోజు జరిగిన మా యొక్క మినీ చిట్ లోని అయితే దీంట్లో వాస్తవాలు అనేవి మీకేమాత్రమైనా తెలుసుంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.